గొంతు నొక్కడం నేర్పించిందే మీరు. చరిత్రను తిరగరాస్తారు, సైన్స్ను తిరగరాస్తారు, మీడియాను కొనుక్కుంటారు. ఈ రోజు ఉన్నటువంటి మీడియా గొంతు నొక్కింది ఎవరు? ఈరోజు మీడియా గొంతు నొక్కేది ఎకానమీ గొంతు నొక్కేది మీరు, టెక్నాలజీ గొంతు నొక్కేది మీరు, టెక్నాలజీ యూనివర్సిటీలోకి వెళ్ళి మా దగ్గర టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నారని చెప్పేది మీరు, చరిత్రను తిరగరాసేది మీరు. మేము గొంతు నొక్కడం ఏంటండి? మేము గొంతు నొక్కుకుపోయాం ఆల్రెడీ. ఓకే, కొన్ని వేల సంవత్సరాలుగా నొక్కుకుపోయాం. కాకపోతే ఆనాడు ఒక విప్లవంగా వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీల కారణంగా వారు ఇంతకుముందు భాస్కర్ రాజు గారు అన్న మాట నేను తిరిగి వల్లిస్తున్నాను. ఏంటంటే వారు విత్తినటువంటి ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఉంది కదా, దీని కారణంగా మాలో చైతన్యం వచ్చింది. దీని కారణంగా మేము మనుషులమే అని గుర్తించుకున్నారు మా పెద్దలు. కాబట్టే పేరయ్య గారు ఒకానొక సమయంలో మొట్టమొదటిగా క్రైస్తవ ధర్మం వైపుకు వచ్చిన వాడిగా ఎవరికైతే ఈరోజు చెప్పుకుంటామో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిగా నేను చచ్చిపోయిన ఆవు తిన్నని చెప్పాడు. మేము తినట్లేదు, లేకపోతే చచ్చిపోయిన ఆవును తినిపించేవాళ్ళు మాతో, మేము చచ్చేవాళ్ళం దాంతో. ఏమి డాక్టర్ గారు కదా, చచ్చిపోయిన ఆవు తినొచ్చు తినకూడదు ఆయన చెప్పాలి. ఏమి ఈ పేరయ్య గారు నేను ఆదివారం పని చేయను అన్నాడు, విప్లవం తీసుకొచ్చాడు. మేము పని చేయట్లేదు ఆదివారం, మేము సెలవు తీసుకుంటున్నాం అంటే ఆదివారమా గురువారమా శుక్రవారం పక్కన పెట్టండి, ఒకరోజు మాకు డిగ్నిఫైడ్గా మా కోసం మేము బతుక్కోగలం అని మాకు నేర్పించారు. ఇది భారతదేశాన్ని నిర్మించడం అంటే. భారతదేశ ఎకానమీని నిర్మించింది మేము, భారతదేశ చదువుని నిర్మించింది మేము, భారతదేశంలో టెక్నాలజీ తీసుకొచ్చింది మేము, భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది మేము. ఇన్ని ఏండ్ల నుంచి వీళ్ళు ఉన్నారు, తెలుగు భాషలోకి రామాయణం తర్జుమా చేసుకోలేకపోయారు సార్ వీళ్ళు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎవరు తర్జుమా చేశారు? ఎవరు? గద్య భాగంలో తర్జుమా చేసింది క్రైస్తవ మిషనరీలే.